హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ గత 2-3 నెలల క్రితం మనం చూసాము. పెద్ద పెద్ద కంపెనీలు అటు అమెజాన్, గూగుల్ నుంచి చాలామంది ఎంప్లాయీస్ని, ముఖ్యంగా మేనేజర్స్ని తీసేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే దీనికి కారణం ఏంటి అని అంటే ఏఐ అని చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అయితే రీసెంట్గా ఏఐ ఎలాంటి పాత్ర వహిస్తుందో మనందరికీ తెలిసిందే. అండ్ ఇప్పుడు టీసీఎస్లో కూడా ఇటువంటి పరిస్థితి నెలకొనింది. చాలామంది ఎంప్లాయీస్ని తీసేస్తుండడం, ముఖ్యంగా ఇటువంటి సాఫ్ట్వేర్ రంగాన్ని ఎంచుకొని వచ్చే వాళ్ళ పరిస్థితి ఏంటి రేపు పొద్దున్న ఆల్రెడీ దీన్నే ఇదే ఫ్యూచర్గా భావిస్తున్న వాళ్ళ సంగతి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు తీసేస్తున్నారో తెలియట్లేదు, ఎలా తీసేస్తున్నారో తెలియట్లేదు, కరెక్ట్ రీజన్స్ కూడా ఉండట్లేదు. మరి అలాంటి వాళ్ళు నిజంగా ఇటువంటి సాఫ్ట్వేర్ని, ఈ రంగాన్ని ఎంచుకొని రావచ్చా? అసలు ముఖ్యంగా తీసేయడానికి కారణం ఏఐ అన్న విషయాలు తెలుసుకుంది వాళ్ళు మనతో పాటు రామ్ మిత్తు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. రైట్, గతంలో మనం చూసాము ఇలాగే పెద్ద పెద్ద కంపెనీస్ నుంచి చాలామంది ఎంప్లాయీస్ దాదాపు లక్షల్లో మనం అంచనా వేయొచ్చు. ఆల్రెడీ కరోనా టైంలో చాలామందిని తీసేశారు. ఎంప్లాయ్మెంట్ గురించి కావచ్చు, లేకపోతే ఎఫర్ట్ చేయలేక కావచ్చు, కరోనా టైంలో తీసేశారు. ఓకే, అప్పుడు ఏంటంటే అందరూ కూడా యాక్సెప్టబుల్. బట్ ఇప్పుడు ఈ ఏఐ వచ్చిన తర్వాత చాలామంది ఎంప్లాయీస్ని తీసేయడం, ఏఐ వల్ల మాకు వర్క్ ఈజీ అవుతుంది, ఇంకా ఎంప్లాయీస్తో మాకు పని ఏముంటుంది, అటు జీతాల పరంగా కావచ్చు, ఎలవెన్సెస్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకి తగ్గినట్టే కదా. అండ్ కరెంట్ కావచ్చు, నెట్వర్క్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు టీసీఎస్ నుంచి. సో ఇదంతా చూస్తుంటే ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి ఒక భయం పట్టుకుందని చెప్పొచ్చు. సో దీని గురించి ఏం చెప్తారు? రానున్న రోజుల్లోని దీన్ని చూస్ చేసుకున్న వాళ్ళకి ఏం చెప్తారు సార్? డెఫినెట్గా అండి, కరెంట్ టైమ్స్లో చూసుకుంటే చాలామంది ఏఐ రావటం వల్ల జాబ్స్ పోతున్నాయి అండ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఇబ్బందిగా ఉంది. ఈజ్ ఇట్ రైట్ టు చూస్ సాఫ్ట్వేర్? ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వస్తున్నాయి చాలామందికి. బట్ వన్ థింగ్ దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఏంటంటే, చేంజ్ అనేది కాన్స్టాంట్ అండి. మనకి ఏ రంగమన్నా కానివ్వండి, చేంజ్ అనేది ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది మనకి, రైట్? సో ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. ఇంతకుముందు చూసుకుంటే పాస్ట్లో జనాలు కమ్యూనికేట్ చేసుకోవడానికి లెటర్స్ రాసుకునేవాళ్ళు, లైక్ ఎన్వలప్స్, ఆ లెటర్స్ అవి ఉండేవి. కానీ ఏంటంటే ఈవెన్చువల్లీ మనకి ఈమెయిల్స్ రావటం వల్ల ఈ లెటర్స్ అనేది తగ్గిపోయినాయి మనకి. సో ఇప్పుడు అలానే లెటర్స్ తప్ప అంటే ఈ ఈమెయిల్స్ రావటం అనేది కరెక్ట్ కాదు, అది తప్పు అని చెప్పడానికి లేదు. అది చాలామందికి ఉపయోగపడుతుంది ఇప్పుడు చెప్పాలంటే. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇంతకుముందు కాయిన్ బాక్స్లు ఉండేవండి మనకి. మన చూస్తే ప్రతి స్ట్రీట్ బయట 1 రూపీ వేసుకొని కాల్స్ చేసుకునే సౌకర్యం ఉండేది మనకి. కానీ సెల్ ఫోన్స్ వచ్చి ఈ ఫ్రీ అవుట్ గోయింగ్, ఫ్రీ ఇన్కమింగ్ ఇవన్నీ వచ్చిన తర్వాత అసలు ఆ రంగమే లేకుండా పోయింది. ఇప్పుడు కరెంట్లీ చెప్పాలంటే ఇప్పుడు ఎస్టీడీ బూత్లు అయినా ఎక్కడున్నాయండి? అసలు లేవు. అలానే ఇప్పుడు ఈ సెల్ ఫోన్స్ ఇవన్నీ కరెక్ట్ కాదు అని చెప్పడానికి లేదు. ఏ డెవలప్మెంట్ జరిగినా కూడా అది చెప్పాలంటే మన మంచికే జరుగుతుంది. అయితే ఏఐ విషయంలో కూడా అంతేనండి. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఏఐ రావటం వల్ల ఎస్ ఇంపాక్ట్ అనేది చాలా మటుకు ఉంది. చూస్తుంటే ఎన్నో రంగాలలో చాలామందిని తీసేస్తున్నారు. అయితే మనం ఇక్కడ చూడాల్సింది ఏంటిది అని అంటే, అది క్రియేట్ చేసే కొత్త కొత్త ఆపర్చునిటీస్ ఏంటివి, దానికి తగ్గట్టు మనం ఎట్లా అప్స్కిల్ చేసుకోవాలనేది చూసుకోవాలి. ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటే పద్దాక కోడింగ్ ఒకటే కాదు. చాలామంది ఏమనుకుంటారంటే సాఫ్ట్వేర్ అంటే కోడింగ్ మాత్రమే అనుకుంటారు. కానీ దీనిలో చాలా డివిజన్స్ ఉంటాయండి. ఇప్పుడు చూడండి, కోడింగ్ ఏఐ చేస్తుంది సరే, కానీ ఏఐని మెయింటైన్ చేయాలి కదా. ఏఐకి సంబంధించి మెషిన్ లెర్నింగ్ అని ఇంకొకటి ఉంటుంది, ఏఐ డెవలప్మెంట్, ఏఐ మెయింటెనెన్స్, అలా ఎన్నో రంగాలు, కొత్త కొత్త రంగాలు వస్తున్నాయి. సో యువతకి ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏంటిది అని అంటే, ఏఐ వచ్చింది కదా అనేసి భయపడిపోవడం కాదు, దానికి తగ్గ చేంజెస్ ఏమున్నాయి, అప్స్కిల్స్ మనం ఏం చేసుకోవచ్చు, చేంజెస్ మనం ఏం చేసుకోవచ్చు అని మనం చూసుకోవాలి. దానికి తగ్గట్టు కనుక మనం స్కిల్ ఎన్హాన్స్మెంట్ చేసుకున్నాము అని అంటే ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్తో ప్రాబ్లమే ఉండదండి మనకి. ఇప్పుడు చూడండి, ఏఐ అంటే దానికి రిలేటెడ్ ఫీల్డ్స్ చాలా ఉంటాయి మనకి. ఇప్పుడు మేబీ కోడింగ్ దగ్గర మనకి ఇంపాక్ట్ పడుతుందేమో, కానీ నేను ఓపెన్ టు లెర్నింగ్ ఉండి, ఫ్లెక్సిబుల్ ఫర్ లెర్నింగ్ ఉండి, ఎప్పటికప్పుడు కాన్స్టెంట్గా నన్ను నేను అప్డేట్ చేసుకుంటున్నాను అనుకోండి, అలాంగ్ విత్ ది టెక్నాలజీ, నాకు అసలు ఇబ్బందే ఉండదు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ అన్ఎంప్లాయ్మెంట్ వీటన్నిటికీ ఇబ్బందే ఉండదు. అయితే మరి 12,000 మెంబర్స్ని టీసీఎస్లో తీసేశారు కదా, వాటిలో అమెజాన్లో తీసేశారు కదా. ఈ అంశానికి వస్తే, జస్ట్ బికాజ్ ఏఐ అనేది ఒక హాట్ టాపిక్ కాబట్టి చాలామంది ఏంటంటే దాన్ని మొత్తానికి ఏఐ వల్లనే తీసేస్తున్నారు అని అనుకుంటున్నారు. కానీ ఇందులో నిజాలు చూస్తే కనుక 12,000 మెంబర్స్ని లే ఆఫ్ చేశారు. అంటే టీసీఎస్ ఎగ్జాంపులే తీసుకుందాం మనము. 12,000 మెంబర్స్ని లే ఆఫ్ చేశారు అని అంటే కనుక దానికి యాక్చువల్ రీజన్స్, అంటే అఫీషియల్స్ వాళ్ళు ఇచ్చిన యాక్చువల్ రీజన్స్ ఏంటంటే, ల్యాక్ ఆఫ్ స్కిల్ ఉండడం. వాళ్ళు హైరింగ్ ప్రాసెస్లో ఒక్కొక్కసారి
వాళ్ళు ఏంటంటే అంతగా స్కిల్ లేని వాళ్ళని కూడా హైర్ చేసేసుకుంటారు. అంటే హైర్ చేసుకున్నాకనే తెలుస్తుంది ఓకే. వాళ్ళకి వాళ్ళు యూస్ఫుల్ కాదు అనేసి. అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే కొందరు ఏంటంటే బెంచ్ మీద ఉండి ప్రాజెక్ట్ లేక చాలామంది కూర్చొని ఉంటారు. లైక్ వాళ్ళకి వాళ్ళు దే ఆర్ వర్కింగ్ విత్ టీసీఎస్, కానీ వాళ్ళు ఏ ప్రాజెక్ట్కి కూడా అలైన్ అవ్వకుండా మోర్ దెన్ 3 months అలాగే బెంచ్ మీద ఉన్న వాళ్ళు. సో అలాంటి వాళ్ళని తీసేశారు. అలా ఏంటంటే రకరకాల రీజన్స్ వల్ల కొందరు ఏంటంటే వాళ్ళ స్కిల్ని వాళ్ళు డెవలప్ చేసుకోవట్లేదు. సో ఇప్పుడు ఏంటంటే సాఫ్ట్వేర్ అనేది కాన్స్టెంట్గా ఇవాల్వ్ అవుతూ ఉంటుంది. దానికి తగ్గట్టు మనం కూడా డెవలప్ అవ్వాలి. అవ్వని వాళ్ళు అలాంటి వాళ్ళందరినీ వాళ్ళు కలిసి కట్టుగా ఏంటంటే ఈ ఆల్మోస్ట్ 12,000 మెంబర్స్ని తీసేశారు. ఇంకొకటి 12,000 మెంబర్స్ అనగానే మనకి అంతమందిని తీసేశారా అనే థాట్ వస్తుంది. కానీ పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే టోటల్ టీసీఎస్ ఎంప్లాయీస్లో 12,000 ఆడ్ నెంబర్ ఏదైతే ఉందో దట్ ఈస్ జస్ట్ 2% అండి. 2%? దట్ ఈస్ జస్ట్ 2%. 2% ఆఫ్ ది టోటల్ వర్క్ ఫోర్స్ ఆఫ్ టీసీఎస్ మాత్రమే. ఓకే. రైట్. సో అంటే మిగతా 98% పీపుల్కి అది ఇంపాక్ట్ పడట్లేదు. రైట్. ఓకే. సో ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ పర్స్పెక్టివ్, అంటే ఈ 98% పీపుల్ ఆర్ ఇంటాక్ట్, వాళ్ళకి ఏం ఇంపాక్ట్ పడలేదే అని అలా చూసుకుంటే కనుక దెన్ మనకు ఆ పాజిటివ్ మైండ్ సెట్ వస్తుంది. ఏంటంటే ఈ ఏఐ అనేది ఎస్ ఇంపాక్ట్ పడుతుంది, కానీ నాట్ ఎ మేజర్ ఇంపాక్ట్ అని అట్లీస్ట్ ఒక అవగాహన అనేది వస్తుంది మనకి. సో ఏంటంటే బ్లైండ్గా ఈ నంబర్స్ని చూసుకొని లేకపోతే వాట్ ఎవర్ రూమర్స్ వస్తున్నాయో ఏఐ వల్లనే ఇట్లా అవుతుంది అని అనుకొని భయపడిపోయి అసలు సాఫ్ట్వేర్ ఫీల్డ్ వైపు వెళ్ళటం కరెక్ట్ కాదు అని అనుకోవడం, ఇలా కాకుండా యూ డూ ది అనాలిసిస్. అసలు కరెంట్లీ ఏం ట్రెండింగ్గా ఉంది, ఓకే, ఏఐ వల్ల ఎలాంటి యాక్టివిటీస్ అది టేక్ ఓవర్ చేసుకుంటుందో చూసుకొని ఏదైతే యాక్టివిటీస్ ఏఐ టేక్ ఓవర్ చేయలేదో ట్రై టు గెట్ ఇన్ టు దోస్ ఏరియాస్. అండ్ అలాంటి ఏరియాస్లో మనము స్కిల్స్ ఎన్హాన్స్ చేసుకున్నాము అని అంటే మనకు అసలు ప్రాబ్లం, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే యూ విల్ బీ ఎర్నింగ్ మచ్ మోర్. ఇప్పుడు మీరు ఏఐ చేయలేని పనులు మీరు చేస్తున్నారు అనుకోండి, మీకు ఖచ్చితంగా మీ కానీ సాలరీ అది కూడా ఇంక్రీజ్ సాధ్యం అవుతుంది. అంటారా? ఇప్పుడు ఏఐ అన్ని కూడా దూసుకోబోతుంది, అన్ని రంగాలు, అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కోడింగ్తో సహా అన్ని కూడా అది చేసుకొని పోతుంది. కొత్తవి ఏమొచ్చినా కూడా నేర్చుకొని మరీ చేసేసుకుంటుంది. మరి అలాంటి టైంలోని అది ఒక మానవుడితో కంపేర్ చేసుకుంటే అది హెవీ కాంపిటీషన్ కదా, మరి మానవుడు దాన్ని రీచ్ అవ్వగలుగుతాడా? ఇక్కడ కోడింగ్ చేస్తుంది, ఇట్లా ఎన్నో విషయాలు చేస్తుంది, ఇవన్నీ కరెక్టే. కానీ ఒక చిన్న ఎలిమెంట్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక కోడ్ రాయడానికి నేను ఏఐని యూజ్ చేశాను అనుకోండి. యాజ్ ఎ కంపెనీ నాకు ఒక కోడ్ కావాలి, నేను ఏఐ యూజ్ చేసుకొని ఒక కోడ్ తెచ్చుకున్నాను. నేను ఆ కోడ్ కరెక్టా కాదా అని ఒక హ్యూమన్ ఇవాల్యుయేషన్ అయిన తర్వాతనే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. సో ఏఐ ఇచ్చిన ఇన్పుట్ ఈజ్ నాట్ ది ఫైనల్ ఇన్పుట్. సో బేసిక్ పని ఏదైతే చేయాలో అది చేస్తుంది ఏఐ, కానీ అది కరెక్ట్ రిజల్ట్ ఇచ్చిందా లేదా, కరెక్ట్ అవుట్పుటా, ఎగ్జిక్యూట్ చేయగలుగుతామా లేదా, ఇలాంటివన్నీ కూడా మళ్ళీ ఒక హ్యూమన్ టెస్టింగ్ అవ్వాల్సిందే అక్కడ. సో హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఈజ్ ఆల్వేస్ రిక్వైర్డ్. ఇప్పుడు చూడండి ఏఐ ఎన్నో వీడియోస్ చేస్తుంది అనేసి అవి కూడా వచ్చినప్పుడు విత్ ఏఐ ఎన్నో వీడియోస్ అవుతున్నాయి అనేసి, రైట్. బట్ ఇప్పుడు చూడండి దానికి కూడా కంట్రోల్స్ తేయడానికి యూట్యూబ్ హ్యాస్ గాట్ దిస్ న్యూ నార్మ్స్ యాజ్ వెల్. ఏంటంటే చాలామంది ఎంతో కష్టపడి వాళ్ళ ఓన్ క్రియేటివిటీ యూజ్ చేసుకొని వీడియోస్ అవి చేస్తూ ఉంటే కొందరు ఏఐ యూజ్ చేసుకొని వీడియోస్ చేసి అప్లోడ్ చేసేస్తున్నారు, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చేస్తూ ఉన్నాయి అక్కడ. ఎస్, ఇప్పుడు చూసుకుంటే ఇంటర్నెట్లోని ఈవెన్ యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, లేకపోతే కంటెంట్ కావచ్చు, ఏఐ కూడా ఒక ఛానల్ క్రియేట్ చేసుకొని దాని ఓన్ కంటెంట్ని దాన్ని మళ్ళీ పెడుతుంది. జనాలు కూడా దానికి అట్రాక్ట్ అవుతున్నారు అండ్ వ్యూస్ అండ్ లైక్స్ కూడా వస్తున్నాయి, దానికి తగ్గట్టే వస్తున్నాయి. అవును. కానీ ఈ ఫినామినా నెగటివ్ అని యూట్యూబ్ వాళ్ళు అర్థం చేసుకొని, ఎందుకంటే ఇప్పుడు చూడండి ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఎంత కష్టపడతాడో ఆర్ ఎంత కష్టపడితే ఆ ఫేమ్ నేమ్ వస్తుంది, అలాంటిది ఒక ఏఐ వచ్చి ఓవర్టేక్ చేస్తుంది అని అంటే దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. కాబట్టి యాజ్ పర్ న్యూ నార్మ్స్ ఎవరన్నా సరే ఏఐ కంటెంట్ని పెట్టి ఏదైనా వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తే దాట్ పర్టికులర్ ఛానల్ విల్ బి బ్లాక్డ్ ఫర్ 60 days. సో దాట్స్ ద న్యూ దిస్ థింగ్ అనమాట. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇది జస్ట్ అ స్మాల్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ కంట్రోల్స్ కెన్ బి బ్రాట్ ఇన్. అంటే మనం అనుకోవచ్చు ఏఐ ఇప్పుడు మనం కంట్రోల్ పెట్టలేదు అని అంటే ఏఐ కెన్ డూ వాట్ ఎవర్ ఇట్ వాంట్స్ అండ్ అది అన్కంట్రోలబుల్ అయిపోతుంది అనమాట. కాబట్టి మనం ఏంటంటే ఆ కంట్రోల్స్ని మనం తీసుకొని వచ్చాము అంటే కనుక దానికి తగ్గట్టు ఏంటంటే వీ కెన్ బెనిఫిషియలీ యూజ్ ఏఐ. ఎక్కడైతే ఎక్స్ట్రీమ్ యూజేజ్కి వెళ్ళిపోతుందో అక్కడ మనం రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో దాట్ వే ఏంటంటే ఏఐని ఒక నెగటివ్ పర్స్పెక్టివ్గా చూడటం కాదు. సరే సర్టెన్ ఏరియాస్లో మనకి ఇంపాక్ట్ పడుతుంది,
మనకి మల్టీ స్కిల్డ్ ఇది ఉండాలన్నమాట, ఫేస్ ఉండాలి. సో ఇప్పుడు మనం ఏంటంటే సరే ఇది ఏఐ తీసేసుకుంది కదా పర్వాలేదు నేను ఇది చేసుకుంటాను, దానిలో స్కిల్ పెంచుకుంటాను. కానీ ఇప్పుడు అలాగే దాంతో పోటీ పడాలి, అది చేయలేని మనం చేయాలి, దానిలో స్కిల్ మనం పెంచుకోవాలి అని అంటే మళ్ళీ ఎక్స్ట్రా ప్రెషర్ అనేది మనకి పడుతుంది కదా, మరి దానివల్ల కూడా మనమే ఎఫెక్ట్ అవుతూ ఉంటాం కదా. అటువంటి ప్రెషర్ తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. వీళ్ళలోని కాంపిటీషన్ లెవెల్స్ పెరగడం, ప్రెషర్ పెరగడం, తర్వాత హెల్త్ ఇష్యూస్ రావడం, సో ఈ విధంగా కూడా ఆలోచించి తీసే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు కదా మరి. అంటే ఇప్పుడు ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది పర్స్పెక్టివ్ అండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అది చేంజ్ అవుతాం అంటే అబ్బా పద్దాక నేను కొత్తది నేర్చుకోవాలన్నా అని ఆలోచిస్తే అది అలా ఉంటుంది. నాకు కొత్తది నేర్చుకునే ఛాన్స్ వచ్చింది, నేను అప్ స్కిల్ చేసుకోవచ్చు అని దాన్ని పాజిటివ్గా చూస్తే అది పాజిటివ్గా కనిపిస్తుంది. అండ్ ఏఐ పక్కన పెట్టేస్తే అదర్వైజ్ సాఫ్ట్వేర్ కూడా చూసుకోండి. మనం చిన్నగా ఉన్నప్పుడు మనం నేర్చుకుంది C++ అవి నేర్చుకున్నాం మనం. ఇప్పుడు కరెంట్లీ C++ ఇవన్నీ దేనికైనా పనికొస్తున్నాయి అంటే లేదు. ఇప్పుడు మొత్తం అంతా పైథాన్ అంటున్నారు, దేర్ ఇస్ సంథింగ్ ఎల్స్ టోటలీ డిఫరెంట్ యాజ్ సచ్. అంటే సాఫ్ట్వేర్లో ఏఐ పక్కన పెట్టేస్తే అదర్వైజ్ కూడా మీరు కరెంట్లీ ఏదైతే సాఫ్ట్వేర్ మీద ప్రొఫిషియన్సీ ఉందో దాని మీదనే నేను లైఫ్ లాంగ్ పనిచేస్తానంటే కుదరదు. ఎందుకంటే ఎన్హాన్స్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది, సేమ్ సాఫ్ట్వేర్లో జరుగుతూ ఉంటుంది, కొత్త సాఫ్ట్వేర్స్ వస్తూ ఉంటాయి. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే కాంపిటీషన్ విత్ ఇన్ ది సాఫ్ట్వేర్స్ కూడా అవుతూ ఉంటుంది. ఇప్పుడు Azure అనేది ఉంది మనకి, AWS అనేసి, వీ హ్యావ్ సో మెనీ అదర్ క్లౌడ్ టెక్నాలజీస్ అవి ఉన్నాయి. సో ఇలాంటి ఇవల్యూషన్ అనేది ఇట్ వాజ్ ఆల్వేస్ దేర్ మనకి రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఉండే. అందుకనే అనుకుంటారండి ఎప్పుడన్నా ఎవరన్నా సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఎంచుకుంటున్నారు అని అంటే వాళ్ళ చదువుకి అంతు లేదు, వాళ్ళు ఖచ్చితంగా అప్గ్రేడ్ చేస్తూ ఉండాల్సిందే అనేసి. సో ఏఐ అనేది జస్ట్ వన్ మోర్ ఫెదర్ యాడెడ్ టు ఇట్ తప్ప ఏఐ వచ్చినంత మాత్రానే ఈ చేంజ్ ఉంది లేకపోతే కాన్స్టెంట్గా వాళ్ళు చదువుకోవాలి అప్గ్రేడ్ అవ్వాలని కాదు. అదర్వైజ్ కూడా మీరు అప్గ్రేడ్ అవుతేనే మీకు ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, లేదు అప్గ్రేడ్ కాను అంటే అవ్వదండి అది. ఇప్పుడు మీరు బ్యాంకింగ్ సెక్టార్ తీసుకోండి, ఏదన్నా తీసుకోండి, ఇంతకుముందు రిజిస్టర్లలో రాసుకునేటోళ్ళు బ్యాంక్ టెల్లర్స్ వీళ్ళందరూ ఉన్నారు రైట్. ఇప్పుడు కంప్యూటర్స్ యూజ్ చేయాలి, నేను కంప్యూటర్ యూజ్ చేయాలి, నేను రిజిస్టర్లోనే రాస్తా అంటే నీకు ఎంప్లాయ్మెంట్ ఉండదు. సో అలా ఏంటంటే ఈ చేంజింగ్ టెక్నాలజీని దృష్టిలో పెట్టుకొని మనల్ని మనము స్కిల్ఫుల్ చేసుకుంటా ఉంటే మన జాబ్స్కి ఏ ప్రాబ్లం ఉండదు. అండ్ మేబీ ఇంపాక్ట్ పడుతుండొచ్చేమో మైన్యూట్ హియర్ అండ్ దేర్, బట్ దట్స్ హెల్దీ ఇంపాక్ట్ అండ్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ పాజిటివ్లీ. సో ఎందుకంటే ఆల్రెడీ ఇది విన్న తర్వాత చాలా మంది ఫ్యామిలీస్లోని అమ్మో అందరు జాబులు తీసేస్తున్నారు, నెక్స్ట్ నీటర్నేమో నీ జాబ్ తీసేస్తారేమో అని ఒక భయం పట్టుకొని వద్దు మనం ఇంకా సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వెళ్ళొద్దు, ఐదర్ ఏదైనా బిజినెస్ పెడతాం లేకపోతే ఇంకేదైనా చేసుకుందాం, కానీ నో అసలు సాఫ్ట్వేర్ అంటేనే వద్దు అన్న రకంగా తయారైపోయారు. ఫ్యామిలీ ఇంపాక్ట్ కావచ్చు, ఆల్రెడీ వాళ్ళకున్న సిచ్యువేషన్స్ కావచ్చు, పరిస్థితులు, సరౌండింగ్స్ కావచ్చు, సాఫ్ట్వేర్ ఫీల్డ్ మనం ఎంచుకోవద్దు, అది అంటే గ్యారంటీ లేని జాబ్స్ లాగా అయిపోయింది అనమాట. అది అలా అంటున్నారండి. ఆ పర్స్పెక్టివ్ రావడానికి ఇంకొక మెయిన్ రీజన్ చెప్తా చూడండి. ఈ రోజు నాకు జాబ్, నేను సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నాను, నన్ను తీసేశారు కంపెనీలో. మా ఇంట్లో అడుగుతారు నన్ను, ఎందుకురా తీసేశారు నిన్ను అని అంటే, నేను సగం పని చేయలే కాబట్టి నన్ను తీసేశారని చెప్పాను కదా నేను. నేను ఒకటే ఏఐ వచ్చింది నన్ను తీసేశారు. That's that's a safe answer that I can give. మనం కూడా దానికి ఆన్సర్ కి సాటిస్ఫై అయిపోతాం. ఓకే. సో అలా ఏంటంటే ది బ్లేమింగ్ ఆన్ ఏఐ అవ్వడానికి ఇంకొక ప్రధాన కారణం ఏంటంటే ఏ రీజన్ వలన జాబ్ పోయింది అని అంటే దానికి దీన్ని ముడిపెట్టేస్తున్నారు అనమాట. లైక్ ఏంటంటే ఏఐ వల్ల నా జాబ్ పోయింది అని చెప్పేస్తున్నారు. సో అలా ఈ నెగిటివిటీ అనేది ఇంకా స్ప్రెడ్ అయింది. ఇంట్లల్లో కూడా అదే చేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టే వాళ్ళ ఆ భయం ఎందుకు క్రియేట్ అయింది, వద్దురా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మనకి అనే అసలు ఆ ఆలోచన ఎందుకు వస్తుంది అని అంటే ఇలాంటివి జరగడం వల్ల అనమాట. మీరు స్కిల్ఫుల్గా ఉన్నారనుకోండి, ఏ కంపెనీ మిమ్మల్ని బయటికి, మెయిన్ మన స్కిల్స్ మీద మనకి కాన్ఫిడెంట్ ఉండాలి. అబ్సల్యూట్లీ. అదే సో ఉండకపోవడం వల్లే ఈ విధంగా ఉందన్నమాట. కరెక్ట్. రైట్. సో చూడాలి సార్ మరి అసలు ఇప్పుడు అంటే ఇది విన్న తర్వాత అయినా ఓకే ఏఐ వల్ల మనకి ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు, మన స్కిల్సే మనకి ఎప్పటికైనా సరే ముందుకు తీసుకెళ్తే అని ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉంటారో తెలియదు, కానీ బ్లేమ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అదేనండి. సో ఇప్పుడు ప్రస్తుతానికి అట్లీస్ట్ ఈ వీడియో త్రూ మనం ఏంటంటే ఆ మోటివేషన్ ఇద్దాము జనాలకి. ఏంటంటే ఏఐ వల్ల భయపడకండి, మీరు మీ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోండి. థింగ్స్ దట్ ఏఐ కెనాట్ డూ చాలా ఉన్నాయి అట్లాంటివి. మీరు అలాంటి కోర్సెస్ ఎంచుకొని వాటిలో స్కిల్ పెంచుకున్నారంటే ట్రస్ట్ మీ, మీకు ఎంప్లాయ్మెంట్తో అస్సలు ఇష్యూ ఉండదు. ఫ్రాంక్లీ స్పీకింగ్ మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి, యూ కెన్ చూస్. మీకు మల్టిపుల్ కంపెనీస్ నుంచి ఆప్షన్స్ వస్తాయి అండ్ యూ విల్ బి ఏబుల్ టు చూస్ విచ్ కంపెనీ షుడ్ ఐ వర్క్ విత్ అనేసి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యూ వెల్కమ్ అండి. For more videos like this, subscribe Big TV channel.